శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నా కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. నా కుమారుడు విదేశాలకు వెళ్ళడానికి మీరు ప్రార్థన చేయడం వలన గొప్ప కార్యం దేవుడు చేసి వీసా ఇచ్చి నా కుమారుడు అమెరికా వెళ్ళడానికి మీ ప్రార్థన మాకు ఎంతో సహాయం చేసింది. కాబట్టి నా కుమారుడు అమ్మతో మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని అమౌంట్ పంపించు అని నా కుమారుడు ఫోన్ చేశాడు. మీరు ఫోన్ ఎత్తడం లేదు, అందుకని నేను మెసేజ్ పెట్టాను అని మెసేజ్ పెట్టింది ఆ కుమార్తె. నేను ఆ మెసేజ్ కూడా నేను చూసుకోలేదు. అప్పటికే 2 రోజులు అయిపోయింది ఆమె మెసేజ్ పెట్టి కూడా. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోకరిస్తూ ఫోన్లన్నీ సైలెన్స్లో పెట్టేసి పక్క పెడదామని ఫోన్ సైలెన్స్లో పెట్టడానికి తీసుకున్నాను. అప్పుడు ఆ కుమార్తె మెసేజ్ చూశాను. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం ప్రార్థనలో కూర్చుంటున్నాం కదా, ఏ సహాయం మనకు వస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటే సహాయాలు ఎక్కడి నుండి వస్తాయి అని మనం అనుకుంటాం. కానీ మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ వృద్ధురాలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే సహాయం ఎక్కడి నుండి వచ్చింది అప్పుడు పక్క నుండి దేవుడు సహాయం ఇచ్చాడు కదా. అలాగున దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు మనల్ని మోసం చేయొచ్చు కానీ మన దేవుడు మనల్ని మోసం చేయడు. ఇంకొక మాట, దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు మీకు సంగతి చెప్పాను నేను. మరి కొంతమంది దాన్ని పాటిస్తున్నారు, కొంతమంది ఇంకా పాటించట్లేదు. ఏంటంటే, మీరు వేయకునే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటారు. ఫోన్ కూడా మాట్లాడద్దు. మొట్టమొదటి మనం ఎవరితో మాట్లాడాలి? దేవునితోనే మనం మాట్లాడాలి. వేకున లేచి దేవునితో మాట్లాడటం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే జ్ఞానంతో కూడినటువంటి ఆశీర్వాదం, ఆరోగ్యంతో కూడినటువంటి ఆశీర్వాదమును, సంపదతో కూడినటువంటి ఆశీర్వాదమును, సంతోషంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకే చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వారందరికీ మనకు తెలియనటువంటి అధికారాలు, ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు తెలియజేశాడు. అధికారము, ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు తెలియజేశాడు. తర్వాత ఇక మీదట నా పిల్లల యొక్క హస్తము ఇచ్చే హస్తముగా నేను చేయబోతున్నాను. దరిద్రత లేకుండా, కొదువ లేకుండా సమృద్ధిగా ఇచ్చే హస్తముగా నా పిల్లల హస్తమును నేను దీవించబోతున్నాను అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అడిగినటువంటి మనవులన్నీ కూడా ఎంతో ఆశతో దేవుని అడుగుతూ ఉంటాం. ఆశ వల్ల మనకి ఏం జరుగుతుంది చెప్పండి. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, నీ ఆశ భంగము కానేరదు అని వ్రాయబడింది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నటువంటి మన ఆశ భంగం చేయడంట దేవుడు. భంగం చేయకుండా ఏం చేస్తారు మరి అంటే, నిశ్చయముగా మన ఆశను దేవుడు నెరవేరుస్తాడు. నెరవేర్చి మనం అడుగు వాటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే కూడా అత్యధికంగా అనుగ్రహించేటువంటి కృపను దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. అలాగే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నుండును, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలందరూ, నిత్యానందము వారికి
కలుగును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనము పొందినటువంటి అవమానాలకు రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు. నిందకు ప్రతిగా పొందినటువంటి ప్రతి కష్టానికి రెట్టింపు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడ. తర్వాత కింద ఏమంటున్నాడు? వారు తమ దేశములో రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని దేవుడు జ్ఞాపకం చేస్తారు. అమాయకులు దొరికితే మోసం చేస్తూ ఉంటారు. ఇది దేవుడు చూడండి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమో రాయబడి మనం చదువుకున్న మాటలో నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషితురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలందరూ. ఎవరు వారు? ప్రార్థించేటువంటి వారు, ఉపవాసం ఉన్న వారందరూ కూడా రెట్టింపు భాగములకు కర్తలయ్యేటట్టుగా దేవుడు దీవిస్తాడు. దీనికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నిత్యము మాకు నిందలే, నిత్యం మాకు అవమానాలే, నిత్యం మాకు దరిద్రతలే అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు చాలా విలువైనవి. అవి మనకు మన ఆలోచన కూడా అంత దూరంలో దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచుంటాడు. నేను అసలు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని మనసులో కూడా అనుకోలేదే అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు మీ అవమానములకు రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా భాగమిచ్చి సంతోషపరుస్తానంటున్నాడు. తర్వాత దేశములో రెట్టింపు భాగమునకు కర్తలై నిత్యానందం వారికి కలుగునని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంతోషాలన్నీ కూడా మన పక్కనే ఉంచాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన పక్కనే ఉండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, వీటిని అనుభవించండి, వీటిని సంతోషంగా భుజించండి, స్వీకరించండి అని దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన పక్కన ఉంది. లేఖనంలో ఏమని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు? చెప్పండి. ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అన్నాడు. 2-3 కూడి ఉంటేనే నేను ఉంటానంటే